ఎదుటి వ్యక్తి మీ వల్ల ఎప్పుడు బాధపడతాడో తెలుసా? నేను కొన్ని విషయాలు చెప్తాను, ఇలా మీరు చేస్తే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి బాధపడతాడు. ఆ విషయాలు ఏంటో చెప్తాను, వినండి. అందులో నెంబర్ 1, వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు వాళ్ళని పట్టించుకోకుండా వేరే పనిలో ఉండటం, వేరే మాట్లాడుతూ ఉండటం, ఇలాంటివి చేస్తే అవతల వ్యక్తికి చాలా బాధగా ఉంటుంది. అది మీకు అర్థం కాకపోవచ్చు, మీ ప్రవర్తనలో మార్పు వాళ్ళను బాధ పెడుతుంది. నెంబర్ 2, మీరు వాగ్దానాలు చేస్తూ ఉంటారు, అది చేస్తా ఇది చేస్తా అని. ఆ వాగ్దానాన్ని నువ్వు నిలబెట్టుకోనప్పుడు అవతల వ్యక్తి బాధపడతాడు. నెంబర్ 3, మీకు అవసరమైనప్పుడు మాత్రమే మీరు వాళ్ళని సంప్రదిస్తూ ఉంటారు, వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్ లో ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని పలకరించినప్పుడు పెద్దగా రెస్పాండ్ అవ్వరు. ఇలా ఉంటే అవతల వ్యక్తికి బాధగానే ఉంటుంది. నెంబర్ 4, వాళ్ళను వేరే వాళ్ళతో పోల్చుతూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు గ్రేట్, వీళ్ళు గ్రేట్, నువ్వు అంత గొప్పేం కాదు అన్నట్టుగా డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళతో పోల్చి మాట్లాడుతూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా బాధపడతారు. నెంబర్ 5, వారి రహస్యాలను మీరు వేరే వాళ్ళకి చెప్పినప్పుడు, పొరపాటున ఆ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎంత నమ్మి నేను మాట్లాడాను, నన్ను ఇంత మోసం చేస్తారా అని చెప్పి చాలా బాధపడిపోతారు. అలాగే నెంబర్ 6, ఎదుటి వ్యక్తికి మీకు జరిగిన సంభాషణలో తప్పు మీదైనా కూడా మీరు క్షమాపణ చెప్పకపోగా అవతల వ్యక్తినే తప్పు పట్టినప్పుడు, ఇలా చేస్తే అవతల వ్యక్తి అదేంటి తన తప్పున్నా కూడా క్షమాపణ చెప్పకపోగా నన్నే తప్పు పడుతున్నాడు అని చెప్పి బాధపడతారు. నెంబర్ 7, వారి యొక్క ముఖ్యమైన విషయాలను, వారి యొక్క ముఖ్యమైన పనులను మర్చిపోయినప్పుడు అవతల వ్యక్తి చాలా బాధపడతారు. నెంబర్ 8, వారు మాట్లాడేటప్పుడు మధ్యలో వాళ్ళ మాటను ఆపేసి మీరు ఎదురు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ మనోభావాలు పూర్తిగా తెలుసుకోకముందే నువ్వు ఇలా మాట్లాడితే వాళ్ళను పట్టించుకోవడం లేదని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. నెంబర్ 9, వారు చేసిన సహాయాన్ని మీరు మర్చిపోయినప్పుడు. నెంబర్ 10, ఈ వీడియోని మీరు చూసి కూడా లైక్ చేయకుండా, ఎవరికి షేర్ చేయకుండా సైలెంట్ గా ఉన్నారు అనుకోండి, మీ ఎదుటి వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. కాబట్టి ఈ 10 విషయాల్లో ఎదుటి వ్యక్తిని అస్సలు బాధ పెట్టకండి. మన వల్ల ఎవ్వరూ బాధపడకూడదు అనే మనస్తత్వంతోనే మనం ఎప్పుడూ ఉండాలి. అలా మనం ప్రవర్తిస్తే మనల్ని అందరూ ప్రేమిస్తారు, అందరూ ఇష్టపడతారు. మరి మనం అందరూ ఇష్టపడేలా ఉందామా? అందరికీ నచ్చిన వ్యక్తిలా ఉందామా? నాకు కమెంట్లో తెలియజేయండి.